నిద్ర కన్నా ముఖ్యమా ధ్యానం, నిద్ర ముఖ్యమా ధ్యానం ముఖ్యమా? భగవద్గీతలో శ్రీకృష్ణుడు వారు చెప్తారు, యా నిశా సర్వభూతానాం తస్యాం జాగ్రత్త సంయమి యస్యాం జాగ్రత్త భూతాన్ని సా నిశా పశ్యతే మునే. అంటే ఎవరికైతే అందరికీ రాత్రి పడుకుంటారో యోగికి సంయమికి అది పగలు, ఆయన రాత్రి నిద్రపోడు. ఎవరు పగలు సత్యం అనుకుంటారో పగలు నిమిత్త మాత్రంగా ఆయన పగలు సాధిస్తాడు, రాత్రి ఏమో ధ్యానం చేసుకుంటాడు అని భగవద్గీతలో ఉంది. మనమంతా భగవద్గీత మనకి గ్రంథం. మనకి నిర్వాణంలో లేకపోవడం సిగ్గుపడవలసిన విషయం, అది చింతించవలసిన విషయం, ఆలోచించవలసిన విషయం. కానీ ఆ నిర్వాణ స్థితి ఎంత గొప్పగా ఉండుంటుంది కదా గురువు గారు. ఏది గొప్పతనం కాదు, అన్ని సామాన్యమే, అది సహజ స్థితిలో అన్ని సహజమే. నాకు 40 ఏళ్ళు అయిపోయింది నిర్వాణంలో ఉండి. నేను ఉద్యోగం చేసుకుంటూనే సంసారం ఉంటే నిర్వాణం సంపాదించాను. నేను హిమాలయాలకు వెళ్ళాను, ఏమి నా శ్వాస దగ్గర నేను చేరాను, ఇంట్లో కూర్చుంటే అన్ని సాధించాను. మరి 40 ఏళ్ళు అయిపోయింది నిర్వాణంలో ఉండి, 40 years. నిర్వాణం అంటే నో దుఃఖము. నిర్వాణం అంటే నో దుఃఖం, అంతే. దుఃఖం ఉంది అంటే నిర్వాణం లేదు.